హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చెన్నైలో అండి. మా సిస్టరు వాళ్ళ గెస్ట్ ఇంటికి వెళ్ళారు. అక్కడ అందరు కలిసి వెజ్ పులావ్ చేస్తున్నారు. కానీ ఆ వెజ్ పులావ్ చూడండి ఎంత బాగా చేస్తున్నారు. అందరు చాలామంది 10 మంది వెళ్ళాక అందరు చేయాల్సిందే. ఈ బాబు చూడండి, నేనే బియ్యం కడుగుతాను నేనే వంట చేస్తున్నానండి బిల్డప్ వేసేస్తున్నాడు. యాక్చువల్లీ పిల్లలు ఆడుకునేటప్పుడు డిస్టర్బ్ చేస్తారండి. వాడు చూడు ఎంత బాగా నేనే చేస్తానని వచ్చాడు. పిల్లలు అలాగే చేస్తారు, ఆడుతూ ఉంటారు. అన్నీ రెడీ పెట్టారండి. వంట అందరూ హెల్ప్ చేస్తుంటే మా మామ మటుకు చూడండి నేనే చేస్తానని నిలబడి ఉన్నాడు. హస్బెండ్ వైఫ్ చిన్న గొడవ అండి. అంటే ఏంటంటే వాళ్ళ అక్క చెల్లెలు అందరూ ఉన్నారు కదా, సపోర్ట్గా మాట్లాడుతుంది అనమాట. మీ అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నా కానీ నేను భయపడను అన్నట్టు ఒక డైలాగ్ కొట్టారు. కామెడీ అండి సీన్ ఇదంతా. రైస్ కడిగేసి పక్కన వేసేసారండి. యాక్చువల్లీ తను అలా చేస్తుంటే నాకు మా నాన్నే గుర్తొస్తున్నాడండి యాక్చువల్లీ. ఎందుకంటే మా నాన్న కూడా ఇలాగే మేము అందరం వెళ్ళాక మా నాన్నే భోజనం చేసేది, మాకు పెట్టేదండి. వెరైటీ చాలా. ఆయనైతే బిర్యానీలు, వెజ్ పులావులు, ఇంకా పెద్ద పెద్ద డిషెస్ అన్నీ ఆయనే చేసేది. మేమందరం ఇలాగే పక్కన కూర్చొని జస్ట్ టైం పాసు మాట్లాడుకుండే వాళ్ళము. మా డాడీ ఇలాగే గెరిటె తిప్పేవాడు. రైస్ అంతా కడిగేశాక బిర్యానీలోకి వేసేస్తుండండి. యాక్చువల్లీ ఇది బిర్యానీ చూపించే ప్రొసీజర్ అనే కాదు, ఒక ఎంజాయ్మెంట్ అండి. చూడండి అందరు కలిసి ఎలా వంటలు చేస్తున్నారో, ఎలా ఎంజాయ్మెంట్ చేస్తున్నారో అది అండి. చాలామంది ఉన్నారు కదండి, అందుకే అందరు కలిసి కొంచెం కొంచెం చేస్తున్నారు. ఎంతో బాగుందండి యాక్చువల్లీ, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒక్కరమే చేస్తే పండగ కదండి, అందరు కలిసి చేసుకుంటేనే అదొక పండగ. దానికోసం సంక్రాంతి, దీపావళి రావాలని ఏం లేదు. అందరూ ఇలా కలుసుకుంటేనే చాలా హ్యాపీనెస్. ఈ చిన్న బాబు చూడండి ఆటోమేటిక్ ఒక అదొక ఎంటర్టైన్మెంట్ చేద్దామండి. చూడండి తనే ఓపెన్ చేస్తున్నాడు. వాడు వాయిస్ ఎంత అండి చూడండి, ఎంత ఎంజాయ్గా ఉందో ఇది. వాడే ఓపెన్ చేసి వాడే ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ ఇవాళ రేపు ఫోన్ చేయనట్టుకి కూడా మనకు ఎంతో టైం పట్టింది. పిల్లలు చూడండి 1 ఇయర్ లేవు సరిగా, వాడే ఓపెన్ చేసుకొని వీడియోస్ చూస్తున్నాడండి. చూడండి ఎంత థ్రిల్లింగ్గా ఉందో. ఇది జస్ట్ మధ్యలో ఒక ఎంటర్టైన్మెంట్ అని పెట్టానండి. చూడండి వాడే స్క్రోల్ చేస్తున్నాడు, వాడే వీడియోలు పెట్టుకుంటున్నాడు. ఎంత బాగా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు. అందరి ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటే వాడులో వాడే ఎంజాయ్ చేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏంటంటే అండి అందరు కలిశారు కాబట్టి అదొక ఎంజాయ్గా ఉంటుందండి. అందుకే అందరు కలిసి వంటలు చేసుకొని తింటున్నారు. యాక్చువల్లీ బోనాల పండుగ ఉన్నదా, బోనాలది ఏదో చేస్తున్నారు ఫంక్షన్, అందుకు అందరు కలిశారు. అందరు కలిసాక వంట అయితే కావాలి కదండి, అందుకే అందరు కలిసి వెజ్ బిర్యానీ చేస్తున్నారు. పిల్లలు ఉంటే ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళ తాత అనమాట. చూడండి మనోడిని ఎత్తుకొని ఎంత బాగా చేస్తున్నాడు. సరదాగా ఉంటుందండి ఇలా అందరు కలిస్తే, చాలా సరదాగా ఉంటుంది. మాట బిర్యానీ అనే కాదండి, ఏది తిన్నా కానీ థ్రిల్లింగ్గా ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా చేయాలో వంట, అందులో అందరు కూర్చొని తింటే అదొక సరదా, అదొక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అన్నమాట. ఆ ఎంజాయే వేరే. చాలా చాలా బాగుంది. మా అత్త మామ అండి, వీళ్ళిద్దరు చేస్తున్నారు. వాళ్ళ అమ్మాయి తను హెల్ప్ చేస్తుందన్నమాట. మనవాడిని ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు. చిన్నపిల్లలు అలాగే చేస్తుంటారు కదండి, మధ్య మధ్యలోకి వచ్చేసి వాళ్ళు విసిగిస్తూ ఉంటారనమాట. కానీ అదొక సరదా అండి. అందరు కలిసి చేసిన అదొక చాలా థ్రిల్లింగ్గా వంట ఉంటుంది. మీరు ఇలాగ ఎప్పుడైనా చేశారు? మేము ఊర్లోకి వెళ్ళాక కూడా ఇలాగే చేసుకుంటామండి. పొయ్యి పెట్టేసి అందరం వెళ్తాము. చాలామంది, చాలా ఫ్యామిలీస్ వస్తామండి. చాలా ఇంట్రెస్టింగ్గా. కానీ అందరికీ మాస్టర్ మా డాడీయేనండి. మా డాడీయే వండితే మేము తినేవాళ్ళము. మా డాడీ అందరిలో దూరేసి మా నాన్న ఇలా చేస్తాడు. చాలా గుర్తొస్తున్నాడు మా నాన్న. లాస్ట్లో దమ్ పట్టాలా, కానీ చూడండి ఎలా పడుతున్నాడో. అన్ని పేపర్స్ వేసి పైన మూత పెట్టేశాడు.
చాలా బాగా చేస్తున్నారు. పిండి కూడా పెట్టొచ్చు, కానీ ఏదో ఐడియా వేస్తున్నారు వాళ్ళు. బాగానే ఉంది ఐడియా, కొత్త ఐడియా అండి, మీరు కూడా ట్రై చేయండి. దమ్ అలాగే ఉండిపోతుందంట లోపల. లాస్ట్లో వేడి వేడి దమ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ రెడీ అండి. దమ్ వెజ్ బిర్యానీ అనొచ్చు. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ.